ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగాక సమయం నిర్వహించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అదే కాల సమయంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్లో ప్రార్థనాపూర్వకంగా పాల్గొనాలని, మరి యొక్క లైవ్లో అనేక మందికి షేర్ చేయాలని ప్రభు గారిని మనం చేస్తున్నాను. మరి ప్రార్థనతో కూడికన ప్రారంభించుకుంటాం. పరిశుద్ధుడైన ప్రభువా, శివుని తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, జీవాధిపతి వేరు తండ్రి, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా, సజీవులే కదా ప్రభువా, నేను స్తుతించగలరని ప్రభువనైనా సజీవులకు నీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ దినమును ప్రభు చూడలేని వారు అనేక మంది ఉన్నారు కానీ ప్రభు వాళ్ళకన్నా నేను శ్రేష్ఠులను గొప్పవారమని కాదు, కానీ అయా కేవలము అయా నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి ఏ ప్రభు అయినా ఈ దినాన్ని మేము చూడగలుగుతున్నాము. ప్రభు అయా తల్లి నాకు మాకు ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఏ బిడ్డ ఏదైనా బలహీనతతో ఉన్నారో ప్రభా, అనారోగ్యంలో ఉన్నారో ప్రభా, స్వస్థతతో ఉన్నారో ప్రభా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, అయా వారిని మీరు ముట్టండి, దర్శించండి ప్రభానైనా. వారిపై నీ కనికరముని కని దృష్టి నుంచి ప్రభానైనా వారి యొక్క పాపముల నుండి వారిని విడిపించిన ఆయన, వారిని పవిత్రపరిచిన ఆయన అయా తన వారి రోగం నుండి నైనా, వారి బలహీనతల్లో నుండి ప్రభా వారి స్వస్థతనిచ్చి ప్రభా లేవలేకండి ప్రభా. అయ్యా నాయన స్థితిలో వారు పడిపోయి ఉన్నారో ప్రభా నాయన, నేను ఎరిగి ఉండి కూడా నాయన అయా అతన్ని ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, వారి యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరచండి ప్రభా. అయా ఆరిపోయిన ప్రతి ఒక్క బలిపీఠాన్ని నాయన మీరు వెలిగించండి ప్రభా. మూడు గారిపోయిన జీవితాలను నాయన చిగురింపచేయండి ప్రభా. మారా వంటి బ్రతుకులను ప్రభా మధురంగా మార్చే దేవుడు ప్రభా నాయన. అయా నీ యొక్క నాయన నామంను ఉచ్చరించినప్పుడు ప్రభా, ఈ నామాన్ని ధ్యానించినప్పుడు ప్రభా నాయన అయా తని నాయన యేసుక్రీస్తు అనే పదాన్ని ప్రభు పలికినప్పుడు ప్రభు నాయన వారి యొక్క నాయన జీవితంలో నాయన నువ్వు ఎంత అద్భుత కార్యాలు చేయగల శక్తిమంతుడు ప్రభా. అయా నమ్మిని వారి ఎడల ప్రభు నువ్వు కార్యము చేయగలవాడు అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే అంటున్నావు ప్రభు. అయా నమ్మమంటున్నావు ప్రభు నాయన. అయా అపనమ్మికన ప్రతి బిడ్డలో నేను దూరపరచండి ప్రభు. అయా విశ్వాసాన్ని కనపరిచినట్లుగా ప్రభు మీరు కార్యము చేయండి ప్రభు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. అయా ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడండి ప్రభు నాయన. ఏ స్థితిలో ఉన్నానో ప్రభు నాయన ఆ స్థితిలో నుండి ప్రభు వారిని లేవనెత్తి ప్రభు అయా నీ కృపలో వారిని భద్రపరిచిన అయా క్షేమంలో సమృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభు. అయా తల్లి నాయన మా దేశాలపై ప్రభు జరుగుతున్న ప్రభు అయా తన ఇశ్రాయేలు దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయా ఈ పక్కల ప్రభు నాయన జరుగుతున్న తన వాతావరణాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. సమాధానం నెమ్మదిని మీరు అనుగ్రహించండి. నీ చిత్తం ఏదైతే ఉన్నదో ప్రభు ఆ దేశం పట్ల మీరు కనికరించిన ఆయన కృప చూపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు అయా నయనానికి వందనాలు ప్రభు. విజయవాడ ప్రాంతాలను ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను అయా. అయా ఏ గ్రామంలో ప్రభునైనా అయా తల్లి నాయన జరిగేదో ప్రభునైనా అయా తల్లి అనేక మంది ప్రజలు ప్రభు నటి నీరులో ప్రభు లేని స్థితిలో ప్రభు, అనేక మునిగిన స్థితిలో ప్రభు, ఎటువంటి ఆధారం లేని స్థితిలో ఉన్నారు ప్రభునైనా. అయా చూపించండి ప్రభునైనా. అయా కనికరించండి నీ ప్రజలపై నీ కనుదృష్టి నుంచి ప్రభునైనా. అయా నువ్వు అంటున్నావు కదా ప్రభు, అయా మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినైతే నేను మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తానని ప్రభునైనా. అయా విడిపిస్తానని ప్రభునైనా. దేశంపై అయాకనైనా అయాకనైనా విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రభునైనా ప్రజలందరిపై కనుదృష్టి నుంచి ప్రభు యొక్క పాపంలో అవిధేయతను క్షమించి ప్రభునైనా. అయా మీరు కృప చూపించిన ఆయన కనికరించి ప్రభు అయా వాటి నుండి నైనా వారికి విడుదలనిచ్చి ప్రభునైనా. అయా తల్లి వారి యొక్క నైనా గృహాలకు వారు వెళ్ళినట్లుగా ప్రభు వారునైనా అయా సంతోషకరమైన జీవితాన్ని జీవించినట్లుగా ప్రభు నేను ఎరిగిన పిల్లల వల్ల వారు అయా నీ నామాన్ని గణపరిచినట్లుగా నన్ను కార్యము చేయండి ప్రభునైనా. నీకు వందనాలు ప్రభు. అయా తల్లి నిత్య ప్రాంతాల్లో ప్రభునైనా అయా వారికి కావాల్సిన ప్రతి అవసరతని నామంలోనైనా మీరు అనుగ్రహించండి ప్రభు. అయా కృప చూపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. చిన్న పిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు ప్రభు, ముసలివారు వృద్ధులు ఉన్నారు ప్రభు. అయా వాళ్ళందరిపైనైనా అయా కృపను చూపించండి ప్రభు నాయన. అయా సహాయం చేయండి ప్రభు. లేవలేని పరిస్థితుల్లో ప్రభు నాయన ఉన్నవారు ఉన్నారు ప్రభు, వారిపై పరిదృష్టి నుంచండి ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని
ఉదయకాల సమయం ఉంది ప్రభు నాయన నేను స్తుతించుండగా ప్రభు నాయన అయా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా నాయన నీ నామం మహిమపరచబడినట్లుగా ప్రభు అనేక హృదయాల్లో ప్రభు అయా మీరు కార్యము చేయండి ప్రభు నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుడు మీరు దయచేయండి నీ యొక్క వెలుగును ప్రతి వారి హృదయంలో కుమరపరచండి అయా నీ వాక్యం విడుదలవుతుండనే వెలుగు కలుగునే నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నీ వాక్యం విడుదలవుతుండగా ప్రభు నన్ను చీకటి యొక్క అంధకార బ్రతుకుల్లో ప్రభు నీకు వెలుగుగా ప్రభు వారి హృదయాల్లో నీ వాక్యాన్ని కుమ్మరింపచేయండి ప్రభు నీ మాటలు ప్రభు వారి హృదయంలో నాటబడినట్లుగా ప్రభు అయా కార్యము జరుగునట్లుగా ప్రభు నాయన మీరు కార్యము చేయండి ప్రభు అయా నీ మాట నాయన బ్రతికిస్తుంది ప్రభు నీ మాట గాయాన్ని కడుతుంది ప్రభు నీ మాట ఆదరిస్తుంది ప్రభు అయా నీ మాట ప్రభు నాయన ఎండిపోయిన అయా ఎముకలను కూడా నాయన అయా చిగురింప చేసినైనా అయా మరలా నాయన జీవాన్ని ఇచ్చే దేవుడు ప్రభు నాయన ఎజికేల్ మాటలు పలికినప్పుడు ప్రభు నాయన అయా జీవం వచ్చింది ప్రభు నాయన అయా తండ్రి నాయన అయా తండ్రి నీ కృప చూపించండి ప్రభు నీ కృప నీ మాట ద్వారా ప్రభు నాయన అయ్యా ఎన్నో అద్భుత కార్యాలను చేసిన దేవుడు ప్రభు నాయన ఈ సృష్టిని అంతటిని నీ మాట ద్వారా అయ్యా నువ్వు చేసిన దేవుడు ప్రభు నాయన అయా నాయనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు అయ్యా నువ్వు పలికితే చాలు ప్రభు మా బ్రతుకులు మార్చబడతాయి ప్రభు నాయన అయా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ఇటువంటి స్థితిలో ఉన్నాను ప్రభు నాయన నీ మాటకు లోబడినప్పుడు ప్రభు నాయన నువ్వు అద్భుత కార్యాలు నువ్వు చేసే దేవుడు ప్రభు నాయన నీ మాటకు లోబడే జీవితాలు తగ్గింపు కలిగిన జీవితాలు ప్రభు అయ్యా ఒబీడియెంట్ కలిగిన జీవితాలు ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి ప్రభు అయా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఏమంటారు పాటలు పాడుకుని ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థించే కృపనీయుమా నిరంతరం ప్రార్థించే కృపనీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
దేవా పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయా ఈ చిన్నవారిని అభిషేకించు ఈ చిన్నవారిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా హల్లెలూయా హల్లెలూయా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనగా మార్చి నీవు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నీవు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచావే సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే నా మురికి జీవితాన్ని మూర్ఛముగా మార్చి నా మురికి జీవితాన్ని మూర్ఛముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా హల్లెలూయా 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 మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ
ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము ప్రార్థనలో మధునైనది పని చేయకపోవట అసాధ్యము ప్రార్థనలో మధునైనది పని చేయకపోవట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే
నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. వాక్యం చదువుకుని దేవుడు స్తుతించాలి. కీర్తనలు 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. అనీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలమో నా గౌరవమును అవమానముగా మార్చేదరు? ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించేవారు? ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతుకుతుంది? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరుకునుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా పడుకొనుండినను, నీవే నన్ను రక్షించుగా నివసింపజేయుదు. కొన్ని నిమిషాలు మన హృదయాలను దేవుని సన్నిధానంలో సిద్ధపరచుకొని, అయ్యా నీవే మాకు ఆధారం ప్రభా, అయ్యా నీవే మాకు ఆశ్రయం ప్రభా, అయ్యా నీ తప్ప మాకు ఎవరూ లేరు ప్రభా. అయ్యా ప్రతి విషయంలో ప్రభా మాకు నాయన నీవే ఆధారముగా ఉంటున్నావు, ఆశ్రయముగా ఉంటున్నావు ప్రభా. అయ్యా నీ రెక్కల నీడలేనా ప్రభా, నీవు అయ్యా క్షేమముగా ఉన్నాము ప్రభా. ఈ దినము వరకు అని ప్రతి ఒక్కరూ మన హృదయపూర్వకంగా అయ్యా నేను కొద్ది నిమిషాలు అయ్యా స్థుతించటకు నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని ప్రభా నైనా వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అయ్యా సమయాలను దేవుడిచ్చిన మనకి ఇచ్చిన మన యొక్క అవయవాలను అయ్యా మనం నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క అవయవము నేను స్థుతించినట్లుగా అయ్యా మన నోరు బాగుగా తెరవమంటున్నావు ప్రభు. అయ్యా నువ్వు నింపుతానంటున్నావు ప్రభు. నీ నోటిని బాగుగా తెరువుడి అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు. అయ్యా నిన్ను స్తుతించుకునే కృపను, నిన్ను ఆరాధించుకునే కృపను అయ్యా మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రభా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ప్రభు నువ్వు చూచున్న దేవుడు అని ప్రభు. మా పూర్ణ హృదయంతో మా పూర్ణ ఆత్మతో ప్రభా అయ్యా నిన్ను ఆరాధించుకునే కృపను ప్రభు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా ఇక్కడ ఇద్దరు ముగ్గురికి నీ నామమును కూడి ఉంటాను, వారి మధ్య నేను ఉంటానని వాగ్దానము చేసిన తండ్రివి ప్రభా. ఇద్దరుగా నీ మాటలు అయ్యా నువ్వు మాట్లాడుచున్నప్పుడు ప్రభు వారితో కూడా నువ్వు నడిచిన తండ్రివి ప్రభు. అయ్యా నువ్వు విడిచిపోయిన దేవుడు కాదు ప్రభు. అన్ని వేళ అన్ని క్షణాల్లో ప్రభు నాయన ప్రతి క్షణము కూడా ప్రభు మాతో ఉన్న దేవుడు ప్రభు, మాలో ఉన్న దేవుడు ప్రభు. నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ప్రభు అయ్యా నేను ఒక్కడనే అని నువ్వు అనుకుని వచ్చును కానీ అయ్యా నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన నీ హృదయాంతరంగాలు చూస్తున్న దేవుడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎంతగా ఆరాధిస్తున్నాను ఎంతగా ప్రార్థిస్తున్నానని అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో
ఏమో గాని ఆ యొక్క క్షణము ఒక దినము రాబోచున్నది. నీ యొక్క హృదయ వాంఛన ఆయన తీర్చిపోచున్నాడు. ఎంత మొర్ర పెడుతున్నాను, ఎంత ప్రార్థిస్తున్నాను, ఎంత కన్నీరు విడుస్తున్నాను అనుకుంటున్నావు కానీ ప్రతి దానికి కూడా ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడు. ఆయన ప్రతి దానికి కూడా ఆయన జవాబు ఇవ్వబోచున్నాడు. నువ్వు ఆశ కలిగిన ఎదురు చూస్తున్నావనే నీ యొక్క ఆశను ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము. ఎప్పుడు కూడా నీ నమ్మిక ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్ట దేవుడు కాదు. నమ్మిన వారికి సమస్తమును సాధ్యమైన దేవుడు వాక్యము సెలవిస్తుంది. బుద్ధిగంతములు గతించిపోవచ్చు కానీ అయ్యో ఆయన వాక్యము నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అక్షరము కానీ పొల్లు కానీ ఆయన వాక్యము గతించిపోదని ఆయన వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యమును ఎత్తిపట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో విశ్వసిస్తున్నావో ఆయన గొప్పగా ఆయన కార్యములు చేయబోతున్నాడు. అయా నువ్వు ఒక్కడవే ప్రభువా, అయా నా పట్ల నువ్వు కార్యము చేయవాడు అని నువ్వు స్తుతించగలిగితే, ఆయన స్వరము ఎత్తి ఆయన ఆరాధించగలిగితే, అయా నువ్వు ఒక్కడవే ప్రభువా, నా హృదయ వాంఛలను నువ్వు తీర్చే దేవుడు ప్రభువా. ఆరాధించినప్పుడు నువ్వు ఒక్కడవే ప్రభు, అర్హుడవని ప్రభువా. ఎప్పుడైతే నువ్వు ఆయన హృదయాంతరంగా నువ్వు తెరిచి నువ్వు స్తుతించగలుగుతావో, అయా నువ్వు ఒక్కడవే ప్రభు, అయా నువ్వు ఒక్కడవే ప్రభు, అయా నువ్వు ఒక్కడవే ప్రభు, నువ్వు ఎంతగా నువ్వు ఆరాధించగలుగుతావు. అయానికి వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. అయానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయానైనానికి వందనాలు 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 ప్రభా. అయానికి స్తోత్రాలు 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 ప్రభా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నీ సన్నిధిలో ఆనందించే
క్షేమమును నెమ్మదిని ఇచ్చినావు ప్రభు. ఈ దినము ప్రభు మేము ఈ రీతిగా ఉన్నామంటే ప్రభు అయ్యా నీకు స్తుతించడం వల్లనే ప్రభు. అయ్యా ఏది కూడా లేదు నీ స్థితిలో ప్రభు. అయ్యా నేను స్తుతించుకునే భాగ్యాన్ని ప్రభు అయ్యా మాకు ఇచ్చినావు ప్రభు. అయ్యా మా పరిస్థితులు ఎటువంటి అయినా ప్రభు అయ్యా నేను స్తుతించినప్పుడు ప్రభు ఒక దినాన ప్రభు నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభు. అయ్యా అయ్యా మా పరిస్థితులు మార్చే దేవుడు నీవే అని ప్రభు నీ మీద ఆధారపడినప్పుడు ప్రభు అయ్యా నిన్ను పొగిడినప్పుడు ప్రభు అయ్యా మా స్థితిగతులు మార్చే దేవుడు ప్రభు. మాకున్న ఆధారము నీవే ప్రభు, మాకున్న ఆశ్రయం నీవే ప్రభు, మాకున్న మా కోట అయ్యా సమస్తము నీవే ప్రభు. అయ్యా నేను స్తుతించినప్పుడు ప్రభు నిన్ను ఆరాధించినప్పుడు ప్రభు ఆనాడు ప్రభు ఎరుకో కోడి చుట్టూ దాన్ని అయ్యా స్తుతిస్తున్నప్పుడు ప్రభు నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ప్రభు నా కోటలను కూల్చిన తండ్రి ప్రభు అయ్యా నీకే స్తుతులు చెల్లించినప్పుడు ప్రభు ఎరుకో వంటి శ్రమలు ఎదురొచ్చినప్పటికీ ప్రభు అయ్యా అటువంటి శ్రమలు ఎదురొచ్చినప్పటికీ కూడా నా ప్రభు నేను స్తుతించడం వల్ల నివద్ద అయితే ప్రభు ఆ కోట గోడలు కూర్చిన దేవుడు ఈ యొక్క శ్రమలను ఈ యొక్క సమస్యలను ఈ యొక్క రోగమును ఆయన తీసివేసే దేవుడు, వాటి నుండి విడిపించే దేవుడు. నువ్వు స్తుతించగలిగితే ఈ పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ కూడా అయ్యా నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా. అయ్యా నా పట్ల నువ్వు కనికరము చూపే తండ్రివి ప్రభు అని నువ్వు స్తుతించగలిగితే ఆ స్థితిలో కూడా నువ్వు ఆయన మొరపెట్టగలిగితే ఆయన తప్పగా నీకు విడుదల ఇచ్చే దేవుడు ఆయన. అయ్యా నా స్థితి ఇలా ఉందని నా పరిస్థితులు ఇలా ఉన్నాయని నువ్వు కృంగిపోతే నువ్వేమీ చేయలేవు కనుక ఆ శ్రమ దినమందు నువ్వు కృంగినేళ్ళు చేత కానివాడు కనుక నువ్వు మిలిగిపోతావు. ఆ శ్రమలో కూడా ఆయన నువ్వు మొరపెట్టగలిగితే నువ్వు స్తుతించగలిగితే అయా స్థితిని చూసి నువ్వు అయ్యా నువ్వు నా స్థితిని నువ్వు మెరుగుపరిచే దేవుడు అని నాకు మేలు చేసే దేవుడు అని నువ్వు స్తుతించగలిగితే నీ స్థితిగతులే మార్చేది. దినము ఆయన మనకు మేలు చేస్తున్నాడు. మన హృదయము మనం చూస్తున్నామంటే ఆయన మన పట్ల మేలు చేసే సజీవులుగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడు. యేసయ్యా 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 ఉచ్చరించినప్పుడు ఆయన వేళ్ళను పొందుకున్న దేవుడు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 ఉరబషబరహద యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇప్పుడైతే మన సన్నిధానంలో నేర్చిపెట్టు అయ్యా. నువ్వు మేలు చేయకుండా ఉండలేవు ప్రభు మన జీవితంలో ప్రభు. అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వు ప్రభు. ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే, అయ్యా నీవే నాకు ఆశ్రయము ప్రభు, అయ్యా నీవే నాకు ఆధారము ప్రభు, అయ్యా నీవే నాకు రక్షణ ప్రభు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు చూసి ఆయన వైపు నువ్వు తిరుగుచున్నావో, ఆయన తప్పగా నీకు మేలు చేసే దేవుడు, విడిపించే దేవుడు, ఆయన నీ సమస్యల నుండి ఆయన లేవనెత్తే దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడు, ఆయన్ని ఆశ్రయించు. ఆ స్థితిలో కూడా నువ్వు ఆయనకి స్తుతి చెల్లించగలిగితే, ఆయన మహిమపరచగలిగితే ఆయనకి తప్పగా ఆయన ఆశ్రయముగా, ఆధారముగా, మేలుకరముగా నేను మార్చే దేవుడు. అయ్యా ఈ స్థితిని చూసి నువ్వు భయపడిపోకు గాని, అయ్యా నా స్థితి ఏంటి ప్రభు అని నువ్వు చింతించకు గాని, ఆ స్థితిలో కూడా నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు తప్పగా నీకు విజయాన్నిచ్చే దేవుడు, విడిపించే దేవుడు ఆయన, నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. అయ్యా నీ పరిస్థితులన్నింటినీ ఆయన మార్చే దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది తండ్రి ఆయన. మనుషులైతే మారిపోవచ్చు గాని, మనుషుల యొక్క ఆలోచనలు మారిపోవచ్చు గాని, ఆయన పట్ల నీ పట్ల ఉన్న ఉద్దేశం ఆయన మారిపోదు. ఆయన పట్ల నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక మారిపోదు. ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి నువ్వు లోబడతావు, ఆయన ఉద్దేశానికి నువ్వు లోబడతావు, ఆయన మాటకు నువ్వు లోబడతావు, ఆయన తప్పక నీ ఎడల కృప చూపించే దేవుడు. ఇక ప్రణాళికను ఆయన సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చే దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆయనకు లోబడతావు, ఆయన చిత్తానికి నువ్వు ఒబెడి ఉంటావు, తప్పక ఆయన నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, తప్పక విడుదలనిచ్చే దేవుడు. అయ్యా నా స్థితిగతులు ఏమైనప్పటికీ ప్రభు, అయ్యా నేను స్తుతించుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. అయ్యా మనుషులందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రభు, అయ్యా నా స్థితిని బట్టి నన్ను అయ్యా వెలివేసినప్పటికీ కూడా ప్రభు, అయ్యా నీ సన్నిధానంలో నిన్ను మొరపెడుతున్నాను ప్రభు. అయ్యా నువ్వు విడిపించే దేవుడు అని, అయ్యా నన్ను గొప్ప చేసే దేవుడు అని ప్రభు, నీ సన్నిధానంలో నేను మొరపెడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో దేవుడు నీ నిశ్చయముగా నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. అయ్యా నువ్వు ఒక్కడవే ప్రభు, నన్ను విడిచిపెట్టలేదు. నా స్థితిలో, నా కష్టంలో, నా వ్యాధిలో, నా బాధలో అయ్యా నువ్వు ఒక్కడవే నన్ను చూసిన తండ్రి ప్రభు. అయ్యా ఎవరు నన్ను చూడట్లేదు ప్రభు, ఎవరు నన్ను ఆదరించట్లేదు ప్రభు. అయినా నువ్వు ప్రభు, అయ్యా నీ కృపే నన్ను బ్రతికిస్తుంది, అయ్యా నీ కనికరమే నన్ను ఆదరిస్తుంది ప్రభు. అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధానంలో నడవగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఆయన తప్పగా నీ హృదయ వాంఛలు తీర్చేది, నీ స్థితిగతులను మార్చేది. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మా స్థితిగతులు ఎటువైనను ప్రభు, మా పరిస్థితులు ఎంత కఠినమైనవైనను ప్రభు, అట్టి స్థితిలో కూడా నీకు మొరపెట్టగలిగితే ప్రభు, ఆనాడు పౌలుశీలలో ప్రభు బంధకాలలో బంధింపబడేటప్పటికీ ప్రభు, చెరసాలతో అయా బండలతో కొట్టినప్పటికీ ప్రభు, గాయాలను బట్టి ప్రభు, ఆ యొక్క నాయన శ్రమను బట్టి ప్రభు వారు తండ్రి నాయన చింతించలేదు ప్రభు, నీకు మొరపెట్టారు, నీకు ఆరాధించారు ప్రభు, పాటలు పాడుతూ నాయన అయా స్వరాలు ఎత్తి ప్రభు నిన్ను స్తుతించగలిగి ఉన్నారు ప్రభు. అయా వారి పరిస్థితులు ఎటువైనను ప్రభు నేను ఆరాధించుకునే కృపను మీరు అనుగ్రహించండి ప్రభు. నిత్యముగా ప్రభు, నిత్యముగా నాయన బుద్ధి స్థితిని నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభు. నాయన ఆ నమ్మిక విశ్వాసమును అయా ప్రతి వారి హృదయంలో మీరు కలగచేయండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభు. అయా నేను స్తుతించినప్పుడు ప్రభు మా స్థితిగతులు మార్చబడతాయని ప్రభు, మా పరిస్థితులు మార్చబడతాయని ప్రభు.
అయ్యా నేను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా ప్రభా అయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా, నీకు లోబడే జీవితం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రభా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగా ప్రభు ఈ సమయంలో ప్రభు నీ దాసుల వాక్యానికి నిలబడుచునిగా ప్రభా అయ్యా మీరే ప్రభు నాయన అయ్యా నువ్వు తోడుగా ఉండి ప్రభు నీ వాక్కును అందించి ప్రభు ప్రతి బిడ్డను మీరు బలపరిచి ప్రభు అయ్యా నోటికి మీరు బోరగా ఉండి ప్రభు గుణాత్మకమైన సంగతులు మర్మములు మీరు బయలుపరిచినండి, ప్రజలైన వారికి నేను ఆదరణ ఓదార్పు కలిగించండి, మా మాటలు ధైర్యపరచండి, వారి మాటలు ప్రభు నీ జీవము గ్రంథంలో నుండి ప్రభు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభు, ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రభు అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ సమయములు ఈరోజు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మధ్యలోకి రావడానికి ప్రభు చూపించిన కృపకై మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇప్పుడు దాని దినం రోజు ప్రభా కొద్ది నిమిషాలు నీ సన్నిధానంలో విధంగా గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపకై తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు ఆయన. ఎవరైతే ప్రభా ఇక్కడ కూడుకొని ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. లైవ్లో పాల్గొంటున్న ప్రభు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అయ్యా. నీ మాట జీవము గలదై ఉన్నది ప్రభు అయ్యా. నీ మాట ప్రతి ఒక్కరిని ప్రభు ఆదరిస్తున్న ప్రభు. ఈ దినాన చెప్పబడుతున్న వాక్యం ప్రకారంగా ప్రభు నడుచుకునే కృపద ఇచ్చింది. ఆ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించండి ప్రభు అయ్యా. మాట ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటాం. ముందున్న సమయాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని ఇతరులకి కూడా షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మీరే కాకుండా మీకు కుటుంబస్తులు కూడా మరి బంధువులు కానీ స్నేహితులు కానీ వాక్యం ద్వారా బలపడతారని. ఎందుకంటే కృంగి ఉన్న వారికి మనం ఏం చేయగలమంటే ఈ దేవుని వాక్యము మనం ఎప్పుడైతే ఆదరణ మాటలు వాళ్ళకి చెప్పగలుగుతామో, చనిపోయిన వాడిని కూడా దేవుడు లేపాడని మనం వాక్యం సెలవిస్తాం. ఆ వాక్యం ద్వారా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధల్లో నెమ్మది ఇచ్చేది ఇది వాక్యం. అందుకే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా మరి పంపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. Let us search our ways and seek and return to the Lord. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశోధించి తెలుసుకొని ఎవరి తట్టు తిరగాలంట? యెహోవా తట్టు తిరగాలని వాక్యము మనకు తెలియపరుస్తుంది. నిజమే, దినాన ఎంతో మంది గొప్ప సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆయనలో కలిగి ఉన్న వాళ్ళు కావచ్చు, పడిపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, దేవునికి దూరమై పరిగెత్తుచున్నారు. అట్లాంటి వారితో దేవుడి దినాన మాట్లాడుచున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే మన మార్గములను పరిశోధించుకోమంటున్నాడు. నీ యొక్క మార్గము నా మార్గము నేను మనమందరం ఏం చేయాలంటే పరిశోధించుకోండి, సరి చేసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ టెల్లింగ్ యూ దట్. లెట్ us examine ourselves, our ways.
నీ యొక్క మార్గములు నువ్వు పరిశోధించుకో. ఏ మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు, మొదటగా నువ్వు ఏ విధంగా ఉన్నావో చూడండి. ఎంతో మంది గొప్ప దైవజనులు దేవుని స్వార్థ ప్రకటించిన వాళ్ళు పడిపోయిన లేరా? చాలా మంది ఉన్నారండి. విశ్వాసులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విశ్వాసుల వల్ల కుటుంబంలో తగాదులు కూడా ఏర్పడేవన్నీ అండి. చిన్న ఆస్తి దగ్గరనో లేకపోతే ఈ యొక్క మందిరము విషయంలో కావచ్చు, చిన్న చిన్న విషయాల్లోనే భర్త దగ్గర, భార్య దగ్గర ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు, ఎంతో గొప్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు కూడా పడిపోయి ఉన్నవారు. అట్లాంటి వారికి దినాన్ని దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా తట్టు మరలా తిరిగి అంటున్నాడు. రిటర్న్ టు ద లార్డ్, లెట్ us search our ways and seek. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. కమ్ ఆయన అంటున్నాడు, నువ్వు రా, మరలా తిరుగు, దేవుని దగ్గర తిరుగు. ఆయన దగ్గర నీ పాపములని, అతిక్రమములను, దోషములు కానీ, నీ చేస్తున్న ప్రతి అతిక్రమ క్రియలు కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు చెప్తావో, ఆయన ఎంతటి పాపినైనా క్షమించే దేవుడే. నువ్వు ఎప్పుడైతే నీ పాపానికి పశ్చాత్తాపడి దేవుడి సన్నిధానానికి వస్తావు, ఆయన ఖచ్చితంగా నిన్ను సరిచేసే దేవుడై ఉన్నాడు. 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 12, 13 వచనంలో మనం చూసుకున్నట్లయితే, 1 దినవృత్తాంతం 1 Chronicles chapter 15 verse 12 and 13 verse. 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 12, 13 వచనంలో, లేవీయులు పితరులు సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. చూడండి, చాలాసార్లు మనం చేయాల్సిన పని మనం చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. చేద్దాములే, లేకపోతే మన పని కాదు కదా, మన పితరులు చేశారు, మన పూర్వీకులు చేశారు, ఇప్పుడు నేను ఎందుకు చేయాలని రకరకమైన ఆలోచనల చేత మనము కూడా కలిగి ఉంటాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే నాశనము కొని తెచ్చుకుంటున్నాం. మనం నీ తండ్రి బాగానే సేవ చేశాడు, కుమారుడు అయిన నీవేమో ఎందుకు పడిపోయావు? నీ పిలిపేంటి? దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు పుట్టినప్పుడు దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. అయితే నువ్వు స్నేహితుల వల్లనో, నీ పనుల వల్లనో, నీ మార్గములను నువ్వు ఎక్కడ చెడిపోయి ఉన్నావు. నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇదన్నా దేవుడు నీతోటే అంటున్నాడు, అది కాదు నువ్వు చేయాల్సిన పని. రా, మరలా తిరిగి రా. ఇదిగో ఈ మందసాన్ని నువ్వు తీసుకురావాలి, సిద్ధపాటు చేసుకొని రా. ఇది నీ పని అని లేవీయులతో చెప్తున్నాడు. ఇది నాన్న దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. పాటలు పాడుతావు, స్వార్థను ప్రకటిస్తావు, అన్ని చేస్తామా కానీ కొన్నిసార్లు ఏదో ఒక విషయంలో మనం పడిపోతున్నాం. దానివల్ల మన కుటుంబంలో నాశనము కలుగుతుందేమో, దానివల్ల కుటుంబంలో అభివృద్ధి లేదేమో, పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ మనము పడిపోయి ఉన్నామో. అందుకే అన్నాడు, పరిశోధించుకో, నీ మార్గములను పరిశోధించుకో, నా తట్టు తిరుగుము అని యెహోవా అంటున్నాడు. ఆయన తట్టు మనం తిరగాలంటే మొదటగా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, ఎక్కడ నేను సరి చేసుకోవాలి, ఏ విషయాల్లో నేను దేవునికి దూరం అయిపోయాను. ఒకనొక దినాన బాగానే పాటలు పాడేవాడివి, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు గంటలు కొలిది ప్రార్థన చేసేవాడివి, స్వార్థ పత్రికలను పంచేవాడివి, పరిచర్య చేసేవాడివి. ఇప్పుడు ఏమైపోయినది ఆ యొక్క మంట? దేవునిలో విశ్వాసం ఏమైపోయింది? మనుషుల వైపు చూస్తున్నామేమో, ఈ లోకం వైపు చూస్తున్నామేమో. ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి కూర్చొని జ్ఞాపకము చేసుకుంటావు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆయన ఖచ్చితంగా వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు అయినాడు. వాక్యం అదే తెలియపరుస్తుంది. ఇదిగో నీ వరకే నీవే నాశనము కొని తెచ్చుకుంటున్నావేమో, వాటిని విడిచిపెట్టు. దేవుడు నీ హృదయంలో గద్దించట్లేదా? ఆయన నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. నువ్వు తప్పు చేసే ముందే అది నీకు బోధిస్తున్నదే ఏది తప్పు అనేది. ఆ సమయంలో దాన్ని విడిచిపెట్టి చూడు, ఎంతో నెమ్మదిని దేవుడు నీకు ఇస్తాడు.
సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు, మనశ్శాంతిని అనేది దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అంటున్నాడు, పరిశోధించుకో, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం పరీక్షించుకుందాం. కొంతమందికి ఇట్లాంటి మాటలు నచ్చుకుండొచ్చు, ఎందుకంటే సూటిపోట్లు మాటలు చాలా మందికి నచ్చవు. తేనవి తీపి కబుర్లు చెప్పుకుంటూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడంటే అబ్బో ఎంత గొప్ప మెసేజ్ చెప్పారండి అని ఎన్నోసార్లు మనం చెప్తాం. దీనివల్ల దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశోధన చేసుకోమంటున్నాడు, నిన్ను సరి చేసుకోమంటున్నాడు. అట్లాంటి వారు ఎప్పుడైతే ఇది నాకే అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇంకొక స్థానంకి తీసుకెళ్లే దేవుడైనాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. పరీక్షించి తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. రుచి చూచి తెలుసుకోవాలి. ఏదో వస్తున్నాం వెళుతున్నామని కాదు, కానీ ఏదో నిన్ను బాప్తిసం తీసుకున్న టికెట్ నాకు వచ్చింది, ఇక నాకు ఏం పర్లేదు, నేను ఏం చేసినా ఎక్కడ తిరిగినా ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత లంచము తీసుకున్నా, ఎంత దొంగతనం చేసినా, దేవునికి విరుద్ధమైన ఏ పాపము చేసినా కానీ దేవుడు నాకు టికెట్ ఇచ్చాడు కదా అని అనుకుంటున్నా. మేము నీ క్రియలు మారపోతే, నీ ప్రవక్తను మారపోతే, నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడపోతే ఇదంతా వ్యర్థమని వాక్యము మనకు తెలియపరుస్తుంది. నిన్ను నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ లోకంలో ఏ విధంగా బ్రతుకుచున్నావో, పైకి వరకే తెల్లబొట్లు వేసుకొని ఉన్నామేమో, లోపలంతా పురుగు పట్టిపోయి ఉన్నదేమో నీ శరీరం అంతా, లోపలంతా మలినమైపోయి ఉన్నదేమో, లోపలంతా బురద కొట్టిపోయి ఉన్నదేమో, భయంకరమైన వ్యాధి కలుగా ఉన్నదేమో నీ హృదయమో, నీ మనస్సు, నీ శరీరము. పైకి వరకు బాగానే ఉన్నా, అందరిలో బాగానే జీవిస్తున్నావు, నటనా జీవితం బాగానే ఉన్నది. దేవుడు చూస్తున్నాడు అనేది నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, ఒక్కసారి పరీక్షించుకొని. నిజమే ప్రభు, అయ్యా గంటల కొద్ది వాక్యము నిన్ను ధ్యానించేవాడిని ప్రభు, అధ్యాయుల నుంచి చదివేవాడిని ప్రభు. ఇప్పుడు ఒక అధ్యాయం చదవటానికి నాకు ఒక రోజు కూడా సరిపోదు. దాని వైపు నా కన్నులు కనీసం అయ్యా నేను చూపలేకపోతున్నాను ప్రభు. నా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నాయన దుమ్ము పట్టుకొని ప్రభు. ఇది నాన్న నీ భక్తి ఆ విధంగా ఉన్నదేమో, నీ ప్రార్థన జీవితం ఆ విధంగా ఉన్నదేమో, నీ మోకాళ్ళ అనుభవం ఆ విధంగా ఉన్నదేమో, నీ ఆత్మీయ స్థితి ఆ విధంగా ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకము చేసుకోమంటున్నాను. మన మార్గములను పరిశోధించి తెలుసుకో. యెహోవా తట్టు తిరిగివు అని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు కోల్పోయినవన్నీ దేవుడు నీకు అనుగ్రహించిపోతుంది. ఏదైతే నువ్వు ఆయన కొరకు ఆయన సన్నిధానంలో గోజాడినో మొరపెట్టి ఉన్నావో ఆ తలుపులు దేవుడు తీయవచ్చు. ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు ఎందుకు కార్యం జరగట్లేదు? ఆయన ఆ యొక్క క్రియ నిమిత్తమే. చూడండి, ఒక విషయం, ఒక వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంట, ఒక కుమారుడు అంట, ఒక మనుష్యుడంట పుట్టుకతోటే గుడ్డివాడే ఎక్కుతున్నాడు. వాళ్ళ తల్లి గాని వాళ్ళ తండ్రి గాని పిల్లవాడు గాని ఏ పాపము చేయలేదంట. ఎందుకు? ఆయన అంటున్నాడు, కేవలము దేవుణ్ణి నామాన్ని అక్కడ మహింపరచడానికి ఆ బిడ్డ అక్కడ ఆ విధంగా గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. ఇది నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, ఆయనలో కార్యము జరగట్లేదా? దేవుడి సమయము ఉత్తమై ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. మనం ఆశ కలిగాం కాదనట్లేదు, కానీ దేవుడిచ్చేది శ్రేష్టమై ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. దానిని ఎవరు తీసివేయలేరంట. మరి ఆయన ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఇస్తాడు. నువ్వు చేయాల్సినది నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి? ఎగ్జామిన్ చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసే పని నీ పిల్లలు చూస్తున్నారు, నీ కుటుంబస్తులు చూస్తున్నారు, నీ భార్య నిన్ను గమనిస్తుంది, నీ భర్త నిన్ను గమనిస్తున్నాడు. భక్తి దేవుని వాక్యము పరిచర్య సువార్త ఎప్పుడు చూసినా ప్రార్థన అని అంటున్నారని యోబుని దూషించలేదు సొంత భార్యనే. ఇది నీ పట్ల కూడా జరగవచ్చేమో. అయినప్పటికీ కూడా దేవుని నువ్వు దూషించకుండా ఆయన ఎందే నమ్మిక ఉంచుకుని ముందుకు కొనసాగించు. ఏదో ఒక దినాన నీ పిల్లలు మారుతారు నిన్ను చూసి, నీ ప్రవక్తను చూసి. నీ భర్త, నీ భార్య మారుతారు. 10 సంవత్సరాలకు మార్చిన మరి తల్లులు లేరా? భార్యలు లేరా?
వాళ్ళ యొక్క భర్తలు మార్చుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎంతో మంది ఉన్నారండి. ఎన్నో గొప్ప గొప్ప మేలులు సాక్ష్యాలు మనం విని ఉన్నాం. దినాన దేవుడు నీ పట్ల కూడా అట్లాంటి కార్యము జరిగించాలంటే నువ్వు తిరిగిరా అంటున్నాడు దేవుడు. కమ్ బ్యాక్ అగైన్, లిఫ్ట్ దిస్ బైబుల్ అండ్ ప్రే. ఈ వాక్యాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేయి. మరలా దేవుడి సన్నిధానంలో కూర్చొని గోజాడు. మరలా అట్లాంటి అభిషేకము దేవుడు నీకు ఇవ్వవచ్చు. అట్లాంటి అగ్ని అభిషేకము దేవుడు నీకు ఇవ్వవచ్చు. భాషలతో నువ్వు మాట్లాడబోచున్నావు. అట్లాంటి ఆత్మలను పొందుకోగలుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు మరలా తిరిగి వస్తావు, మునుపడితే విడిచిపెడతావో, దేవుని యందు విశ్వసిస్తావో, దేవుడు నీకు అది అనుగ్రహించబోతున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవో, వినవో, తినవో, వాసన చూడవో. చూడండి, ఇప్పుడున్న భయంకరమైన రోజుల్లో అవే జరుగుతున్నాయి. మనకు మనమే సృష్టించుకుంటాం, మన చేతులతో మనమే చేసుకుంటాం అన్నిని. ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి అసలు కర్రలు తెచ్చుకుంటాడు. ఆ కర్రలతోటి బొమ్మలు వాడికి నచ్చినట్టుగా చేసుకొని నువ్వే దేవతవి, దేవుడివి, సమస్తం అని చెప్పి పూజిస్తూ ఆరాధిస్తున్నాడు. అది ఎంటదా వినదో, చూస్తుందా చూడదో, మాట్లాడదో. ఇది నా భక్తి కూడా ఆ విధంగా ఉన్నదేమో. వాక్యం అదే సెలవిస్తుంది. రాతి దేవతలను వాళ్ళు పూజించేదరా. అవి చూడవో, వినవో, తినవో, వాసన చూడవో, కానీ ఏం చేస్తారు? దానికి పెడతా ఉంటారు. లోకములను భయంకరమైన మనం చూడగలుగుతున్నాం. నీ యొక్క భక్తి కూడా ఆ విధంగా ఉన్నది. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో తినకపోతే, నీ పరిశుద్ధతను కోల్పోతావని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు పిలుపుని విడిచిపెడుతున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి దేవుడు నిన్ను పిలిచాడు, వాటిని తినకూడదు అన్నప్పుడు తినకూడదు. ఇదే నాన్న ఎంతో మంది తెలియక తెలిసి కూడా స్నేహభావంతో, రక్త సంబంధీలను, లేకపోతే రకరకమైన కారణాల చేత ఏమంటున్నారంటే మనకి వెళ్ళి చేరాని తప్పు చేస్తున్నారు. దేవుడు అదే అంటున్నాడు. అదే అధ్యాయం 29వ వచనంలో కూడా, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షముగా. వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఎప్పుడైతే అక్కడ దేవుడు నువ్వు వెతుకుతావో ఆయన మీకు కనుగొంటాడు, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడంట. ఇదేనా నా నులివెచ్చని జీవితాలే ఉన్నాయండి. మన యొక్క ఆత్మీయ స్థితి చల్లారిపోయినది. ఆత్మీయ స్థితి మంట లేదు, ప్రార్థన జీవితం లేదు. పైకేమో భక్తి పరుడుగా మనం ఉంటున్నాం. ఎక్కడెక్కడ విషయాలు, చిన్న చిన్న విషయాలే. అందువల్లే మనం ఇంకనూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోలేకపోవచ్చు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడం, నిన్ను నాశనము చేయడం, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోవడానికి. ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెడతావో, ఆ విగ్రహారాధన విడిచిపెడతావో, ఆయన వైపు తిరిగి నువ్వు ఆరాధిస్తావో, ఆయన నిన్ను చూస్తాడంట, నిన్ను పరీక్షిస్తాడంట. ఇంకా మురికి జీవితంలోనే ఉన్నాడా? పశ్చాత్తాపపడి దేవుడి సన్నిధిలోకి వచ్చావా? ప్రత్యేకంగా నిన్ను చూస్తాడు. నిన్ను చూసి దేవుడు నీతో అంటున్నాడు, అంత్య దినములలో, అదే ద జడ్జిమెంట్ డే, ఆయన రాకడ సమీపించిన రోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నా తట్టు తిరిగి నా మాట వింటారో వాళ్ళతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడంట, నీ చెయ్యి విడిచిపెట్టడంట. అగ్నిగుండంలో పడకుండా నిన్ను పట్టుకునే దేవుడే. ఎందుకంటే ఆ అంత్య దినములో కూడా ఆయనకి నువ్వు విశ్వాసము కలిగి నువ్వు బ్రతికేవు కాబట్టి.
ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టిద్దేమో, నీ భర్త నిన్ను విడిచిపెడతాడేమో, నీ పిల్లలు నిన్ను విడిచిపెడతారేమో, నీ సంఘము నిన్ను విడిచిపెడతదేమో, ఈ లోకము నిన్ను విడిచిపెట్టదేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకుంటాను. ఎందుకు పట్టుకుంటాను అంటున్నాడంటే, అంత్య దినములో కూడా నువ్వు ఆయనకి నమ్మకంగా బ్రతికేవు కాబట్టి, ఆ విశ్వాసము కలిగి బ్రతికేవు కాబట్టి నేను నీ చేయి పట్టుకుంటానని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నేను నాశనము చేయను అంటున్నాడు. ఆయన ఎప్పుడు నాశనం చేస్తాడంట? ఆయన ఆజ్ఞలు వినకుండా విడిచిపెట్టి తిరిగినప్పుడు, ఆయన మాట వినకుండా తిరిగినప్పుడు అప్పుడు నాశనము చేసేదని. నీకు నీవే నాశనము కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకు? నువ్వు దేవునికి దూరమై తిరుగుతున్నావు కాబట్టి. ఆయన నిన్ను నాశనము చేయను అంటున్నాడు. ఎందుకు చేయను అంటున్నాడు? ఆయన మాటలు నువ్వు విన్నావు కాబట్టి, ఆయన మీద నమ్మిక ఉంచేవు కాబట్టి, ఆయన విశ్వసించేవు కాబట్టి. ఆయన నిన్ను విడవడు, నిన్ను నాశనము చేయడు. వాళ్ళ పితరులకి ఏంటంట ప్రమాణము చేసిన విధంగా ఆయన నిన్ను మర్చిపోడు అంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకున్న చిన్న చిన్న సమస్యల ద్వారాను, శోధనల ద్వారాను దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. కానీ వాక్యము మనకు తెలియపరుస్తుంది, నేను నిన్ను మర్చిపోలేదా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. దేవుని వాక్యము ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము 7-8 వచనములు మనం చూసుకున్నట్లయితే, 2 Chronicles chapter 30 verse 7 and 8. తమ పితరులైన దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెనే మీరు సహోదరులను మీరు ప్రవర్తింపకూడి. మీ పితరులు తప్పు చేశారు, ఈ పాపము చేశారు, ఈ అతిక్రమము చేశారు, మీరు కూడా ఈ విధంగా చెయ్యొద్దు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. వాళ్ళు మూఢనమ్మకాల్లో బ్రతికి ఉన్నారా? వాళ్ళ అంధభక్తులు బ్రతికి ఉన్నారా? వాళ్ళకి ఆ రాతిని పూజిస్తున్నారా? వాళ్ళకి తెలియక చేస్తున్నారేమో, కానీ నువ్వు అది చేయకు. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు కదా, దేవుడు నీకు బుద్ధి ఇచ్చినాడు కదా. నీవైనా సరిగా బ్రతుకు, ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకోని వాక్యము మనకు తెలియపరుస్తుంది. పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వల్ల మీరు సహోదరుల వలన మీరు ప్రవర్తింపుకుడి. వారి ప్రవక్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనముకు అప్పగించిన. ఆయనే అప్పగిస్తున్నాడు. చూడండి, అంతెందుకంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను చూద్దాం. మంచి చేసిన వాడిని మెచ్చుకుంటారా? చెడు చేసిన వాడిని మెచ్చుకుంటారా? మంచి చేసిన వాడిని మెచ్చుకుంటారు. చెడు చేసిన వాడిని సరి చేయాలని చూస్తారు, కానీ వాడు మూర్ఖ స్వభావం వల్ల వాడు ఇంకనూ చెడిపోతేనే ఉంటాడు. నువ్వు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అని తల్లిదండ్రుల మీద తిరగబడతావు. ఇది నాన్న, నీవు నేను కూడా ఏ పరిస్థితి గుండా వెలుచున్నామో, విర్రవీగుచున్నావేమో, నీకున్న అధికారంను బట్టో హోదాను బట్టో నీ ప్రవక్తను మార్చుకోమంటున్నాడు, పరిశీలన చేసుకోమంటున్నాడు, పరిశోధించుకోమంటున్నాడు, ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఆయన తట్టు తిరిగినప్పుడు ఎంతటి అపజయాన్నైనా ఆయన విజయాన్ని ఇవ్వగలడు. 300 మందితో ఆయన విజయాన్ని ఇవ్వలేదా? గిద్యోనుతో. దినాన్ని దేవుడు నీ పక్షం, నువ్వు ఒంటరివాడివే కావచ్చు, 1000 మంది నీ మీదకి వస్తున్నారేమో, నిన్ను తరుముతున్నారేమో, ఈ లోకమే నిన్ను వెలివేసినదేమో, ఆయన నువ్వు విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు ఒక్కడవైనాను సరే ఆయన నిన్ను నిలబెట్టి వాడుకునే దేవుడై ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు అన్నాడు, నిన్ను నడిపించే దేవుడు అన్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుడి కార్యాలను చూచేదని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆమె హల్లెలూయా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 31-32 వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34 verse 31 and 32. యోబు గ్రంథము 34వ అధ్యాయము 31-32 వచనం. ఒకడు, నేను శిక్ష నొంది తిని నేను ఇకను పాపము చేయను. ఇది చాలా మంది చెప్తారు. తల్లి కొట్టినప్పుడు, తండ్రి కొట్టినప్పుడు, తిట్టినప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. కానీ మనం ఏం చేస్తాం? మరలా అదే పాపం, మరలా అదే బురద, మరలా అదే రోత జీవితము. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది.
ఒకడు నేను శిక్ష నొంది తిని నేను ఇక పాపము చేయనని అంటాడు, కానీ వాడు చేస్తూనే ఉంటాడు, వాడు పడిపోతూనే ఉంటాడు. వాళ్ళు పశ్చాత్తాపం అనేది లేదు, వాళ్ళు మారు మనసు అనేది లేదు. నువ్వు లక్షల కొద్ది లంచము తీసుకొని దేవుడి సన్నిధానానికి వచ్చి నువ్వు ఎంత దశభాగి ఇచ్చినా అది దేవునికి అంగీకారంగా ఉండదండి. ఇది నాన్న, నేను కూడా నేను పాపము చేయను నువ్వు అంటున్నావేమో నోటి ద్వారా, కానీ నీ హృదయంలో నువ్వు చేస్తున్నావేమో, నీ తలంపులో, నీ చూపులో, నీ ఆలోచనలో కానీ నువ్వు చేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక మనము ఆరాధన సమయంలో వాక్యము మనం ఒకటి చదువుకున్నాం, కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 4వ వచనంలో భయము నుండి పాపము చేయకూడని ఒక్కడ ఉంది. దాని కింద ఒక మాట రాయబడింది, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకునేదంట. ఇది నీ నా పాపము కూడా ఆ విధంగా ఉన్నదేమో. నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ ఉద్దేశాలు కానీ, నీ నడవడిక కానీ, నీ చూపు కానీ ఒక్కసారే అని అనుకుంటున్నావా? దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. దాని కింద వాక్యం మనం చూసుకున్నట్లయితే, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. ఒకవేళ చెప్తాము కానీ మనసు మారట్లా, హృదయము మారట్లా, ఆలోచనలు మారట్లా, కోరికలు మారట్లా, తలంపులు మారట్లా, ఉద్దేశాలు మారట్లా, నడవడిక మారట్లా. మరి ఎక్కడెక్కడ మనం పడిపోవచ్చు, ఏ విషయాల్లో పడిపోవచ్చు? ఎందువల్ల నువ్వు దేవుని వైపు తిరగలేకపోవచ్చు? ఆయన ఏమో నా తట్టు తిరుగు, ఇదిగో నేను ఇది చేస్తానన్నప్పుడు మనమేమో ఏదో నోటి ద్వారా అయ్యా నీ తట్టు తిరిగినానని అంటున్నామేమో, క్రియలు ఆ విధంగా లేవేమో, నీ నడవడిక ఆ విధంగా లేదేమో. when you want to turn fully, నువ్వు తిరగాలనుకుంటున్నావా దేవుని వైపు, 100% పూర్తిగా దేవునికి నువ్వు సమర్పించుకో. 2 వైపులు నువ్వు ఎప్పుడు కాలు వేయి. ఈ లోకము కావాలి, దేవుడు కావాలన్నప్పుడు ఎటు కాకుండా పోతారు. ఐదర్ గాడ్ ఆర్ దిస్ వరల్డ్, ఈ లోకమా లేక దేవుడా, ఎవరు నువ్వు విశ్వసిస్తున్నావు, ఎవరు నిన్ను నమ్ముకుంటున్నావు? 2 మన మధ్యలో ఉన్నాయి. God has given that freedom to us. ఆయన మనకి స్వేచ్ఛను అనేది ఇచ్చినాడు, ఆయన మనకి చాయిస్ అనేది ఇచ్చాడు. కానీ నిర్ణయం అనేది నేను బలవంతంగా చేయగలదు, కానీ నిర్ణయం నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు మీ వాక్యము ద్వారా గద్దించగలము, కానీ నిన్ను నువ్వు పరీక్షించుకొని నీకై నువ్వు పశ్చాత్తాపపడి దేవుడి సన్నిధికి రావాల్సిన పని నీది. నీ బలవంతంగా వచ్చి కూర్చోపెట్టి చేసేది కాదండి. నీ హృదయ పరివర్తన అనేది చెందాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ సన్నిధానంలో గోజాడాలి. మరలా ఆ పాపము జోలికి వెళ్ళకుండా, ఆ పాపము నువ్వు చేయకుండా ఆయన తట్టు తిరిగి చూడు, ఆయన దగ్గరికి వచ్చి చూడు. నెమ్మది అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మనశ్శాంతి దాని ఆటోమేటిక్గా వస్తుంది, సమాధానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నీ అప్పులు కానీ, నీ ఆర్థిక పరిస్థితులు కానీ, నీ రోగము కానీ, ఏ వ్యసనాలైనను దేవుడు తీసివేయగల దేవుడై ఉన్నాడు. నీ కోర్టు కేసులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆయన తీసివేయగల సమర్థుడై ఉన్నాడు. నీవు నమ్మి చూడు, విశ్వసించి చూడు, ఆయన తట్టు ఆయన తిరిగి చూడు, ఆయన దగ్గరికి వచ్చి చూడు, ఆయన నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా 55వ అధ్యాయము 6, 7, 8 వచనము. The book of Isaiah chapter 55 verse 6, 7 and 8. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనెను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలనని, దుష్టులు తమ తలంపులను మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు
మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించిన. చూడండి, ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతారో ఆయన మొదటిగా ఏం చేస్తాడంటే అట్లాంటి వారి మీద జాలి పడతాడంట. అయ్యో నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడే, ఆ కోల్పోయిన ఆ కుమారుడు వచ్చాడే, ఆ కుమార్తె వచ్చింది, అయ్యా నా బిడ్డ నాకు దొరికి ఉన్నాడని ఎంతగానో జాలిపడి సంతోషిస్తున్నాడు అంట. దినాన దేవుడు నీ పట్ల కూడా, నువ్వు కోల్పోయిన కుమారుడు నీ దగ్గరికి తిరిగి వస్తే తండ్రివైన నువ్వు ఎంత సంతోషిస్తావు, తల్లివైన నువ్వు ఎంత సంతోషిస్తావు. చూడండి, ఒక మూర్ఖుడైన భర్త మారితే ఆ భార్య ఎంత సంతోషిస్తుందంటే ఆ చుట్టుపక్కల వారికో తన బంధువులకో తల్లిదండ్రులకో ఎంత చెప్పుకొని సంతోషిస్తుంది. నా భర్త మారాడండి, నా భార్య మారిందండి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అది జరగాలంటే నేను మొదటగా ఆయన సన్నిధానంలో కూర్చోండి, నల్లగొట్టబడండి, మోకరించండి, ఆ మోకాల అనుభవంలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, కన్నీరు కారవండి, ఏడవండి, గోజాడండి. అయ్యా నువ్వు కార్యము చేస్తే గాని ప్రభు నిన్ను విడిచిపెట్టను. అందరూ ఏదో గొప్ప దైవజనులు అయిపోలే, అట్లానే వాళ్ళ వెనకాల ఎంతో శ్రమ ఉన్నది. గొప్ప గొప్ప విశ్వాసులు అయిపోలా, వాళ్ళ వెనకాల ఎంతో శ్రమ ఉన్నది, ఎంతో శోధన అనుభవించి ఉన్నారు, ఎన్నో శ్రమలు పొంది ఉన్నారు. దాని తర్వాతనే ఆశీర్వాదం. అట్లాంటి తల్లులు లేరా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పిల్లల కొరకు? అట్లాంటి భర్త లేడా భార్య కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? భార్య లేదా మరి తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతో మంది ఉన్నారండి చెప్పుకోలేని పరిస్థితులు. అయ్యో బయటికి చెప్పుకుంటే ఏమైపోతుందో నా బ్రతుకు, నా కుటుంబం, నా పిల్లల పరిస్థితి అండి. వాళ్ళకు వాళ్ళే నలిగిపోతున్నారు, వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతున్నారు. అట్లాంటి వారితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో మొదటగా సమయం పట్టొచ్చేమో నువ్వు కూర్చొని మొరపెట్టుచు, నా సన్నిధానికి రా, నిన్ను నువ్వు సరిగా కనపరుచుకో, పరిశీలన చేసుకో, పరిశోధించుకో, నా తట్టు తిరుగు. When you want to surrender fully, పూర్తిగా దేవుడికి సమర్పించుకోవచ్చు. మరలా ఆ గుళ్ళకనో, ఆ గోపురాలకనో, లేకపోతే ఆ మొక్కుబడులనో, లేకపోతే ఆ తలంటికలనో, రకరకమైన అవన్నీ మనం చేయకుండా ఏదో ఒక దాని మీద నువ్వు నిలకడగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యము చేసే దేవుడు అయి ఉన్నాడు. 2 పడవల మీద కాలు ఎప్పుడే, 2 వైపు ఇప్పుడు పరిగెత్తక, ఎవరిని ఒక్కరిని నువ్వు మెప్పించగలవు. దినాన్న దేవుడు నీతో అదే మాట్లాడుచున్నా. నువ్వు దేవుని యందు విశ్వాసించవా? విశ్వసించు. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా దీని పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20-21 మనం చూసుకున్నట్లయితే, The book of Ezekiel, chapter 18, verse 20 and 21. పాపము చేయువాడే మరణము నందును. The soul that sinneth, the same shall die. ఎవరైతే పాపము చేస్తారో వారి మరణము నొందుతారు. అంటే అందరూ చనిపోతున్నారు కదండి, మరి అందరూ పాపము చేస్తారా అంటే మనమందరము చనిపోతాం కాదన్నట్లు. కానీ ఆత్మ ఎక్కడికి వెళుతున్నది అనేది మనం తెలుసుకోవాలి. వేర్ ఇస్ ద సోల్ ఇస్ గోయింగ్? నీ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళుచున్నది? నేను మరణిస్తావు, పుట్టుకవాడు ఖచ్చితంగా మరణించక తప్పదని వాక్యమే మనకు తెలియపరుస్తుంది. మనం ఇప్పుడు వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే నీ ఆత్మ ఎక్కడ దీని వాక్యం మనకైతే తెలియపరుస్తుంది. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చాలాసార్లు మనం వింటాం కదండి ఈ లోకంలో, వాళ్ళ పితరులు చేసిన పాపం వల్లండి, ఆ తండ్రి చేసిన పాపపు క్రియలేనండి ఇది వీళ్ళకి అంటుకున్నాయి. కానీ వాక్యం ఏమంటుంది? మనకు బైబిల్ గ్రంథం ఏదని బోధిస్తుంది? వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదా, లేకపోతే శిక్షించేదా? దినాన నేను తెలుసుకోవాల్సింది కూడా అదే. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందినంట. నేను చేసిన నీతి నా కుమారుడికి రాదండి.
ఎందుకంటే అతను ఎలా బ్రతుకుతున్నాడో దేవుని దృష్టిలో ఆయనకి తెలుసు. నీ నీతిగా బ్రతికి నా కుమారుడు పాపములో ఉంటే అతనికి ఏ విధంగా చెందుతుంది? చూడండి, ఎంతో మంది పాస్టర్ల కొడుకు కానీ, సేవకుల కొడుకులు కుమార్తెలు కానీ పడిపోయిన వారు లేరా? చాలా మంది ఉన్నారు. సంఘాలు నాశనమైనవి ఉన్నాయి. దీనాన దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టినికే చెందునని వాక్యము తెలియపరుస్తుంది. కొంచెము నీతి కొంచెం దుష్టత్వం అనట్ల. అది కొంచెం దుష్టత్వమైనా నువ్వు దుష్టత్వంలో చెందుతావు. నువ్వు నీతి పరుడుగా జీవించడానికి ప్రయత్నం చేసి చూడు, ప్రయాసపడి చూడు. దేవుడు నీతో మాట్లాడు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, చూడండి ఈ వాక్యం ఏమన్నాడు, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకునట్ట. ఎలా బ్రతుకుతాడు? ఒకవేళ శరీరంగా అతను మరణించినా సరే, ఇప్పుడు అతను నీతిగా బ్రతికి ఉన్నాడు కదా, తన దుష్టత్వం విడిచిపెట్టాడు కదా. నీతిగా బ్రతకడం అంటే నీతికి కారణభూతుడు ఎవరండి? ఆయన వెంబడించాడు, ఆయన్ని అతను హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆ యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నదంట? ఆయనలో ఉన్నది. ఆత్మ ఆయనై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మరణము నొందినా సరే ఆయనలో సజీవుడై ఉన్నాడంట. ఆ యొక్క పరలోకములో ఆ దేవదూతలతో పాటు ఆయనతో పాటు ఇతను కూడా సజీవుడిగా ఉన్నాడంట. ఇదే నాన్న దేవుడు నీతో అదే మాట్లాడుతాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు మరలి చూడు, పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి చూడు, నువ్వు తిరిగి చూడు అనే వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదంట. మునుపు చేసిన ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపము చేశాను, తప్పు చేశాను, ఇంత వ్యభిచారించాను, అయ్యా దొంగతనం చేశాను, లంచము పుచ్చుకున్నాను, రకరకమైన ప్రభ నీకు విరుద్ధమైన చేశాను ప్రభ, దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అతడు చేసిన అపరాధంలో ఒకటి కూడా జ్ఞాపకములకు రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును అని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. 22వ వచనం, I will not remember all his iniquities that he has done. In his justice he has wrought, he shall live. అతని నీతిని బట్టి అతను బ్రతుకును. ఎందుకంటే అతను సమస్తము దేవుడికి చెప్పాడు, నేను ఈ విధంగా బ్రతికాను, నా యొక్క నీచ బ్రతుకు ప్రభా, ఈ విధంగా బ్రతికున్నాను ప్రభా, నాకు తెలియకుండా ఇదిగో ఇంతవరకు నేను చేస్తున్నాను, దయతో నన్ను క్షమించు, పశ్చాత్తాపడ్డాను ప్రభా, ఇక దాని జోలికి నేను వెళ్ళనని ఎప్పుడైతే నీవు కూడా ఆ విధంగా ఉంటావు, ఖచ్చితంగా ఆయన కూడా ఆయన జ్ఞాపకంలో నేను అట్లాంటివన్నీ అసలు నా జ్ఞాపకం చేసుకున్నాను, విడిచిపెడతాడు. నీ నీతిని చూస్తాను, నీ నీతిని బట్టి నువ్వు బ్రతికేదవు, ఆయనలో ఆ పరలోకంలో నీవు కూడా సంతోషించదు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అదే 26వ వచనం, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల. చూడండి, మొదటగా ఆ నీతిపరుడు బాగానే బ్రతికాడు. ఆ నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేస్తే దాన్ని బట్టి మరణము నొందుతాడు. కానీ దుష్టత్వము నుండి ఆ దుష్టత్వం విడిచిపెట్టి నీతిని అనుసరించిన వాడు బ్రతుకుతాడంట. నీతిపరుడు నీతిని చేసి పాపము చేస్తే చనిపోతాడు. ఇప్పుడు నేను ఏ కోపకు చెందిన వారు అయినావు? నేను బాగానే బ్రతికాను ఈ చిన్న విషయంలోనే, ఆ చిన్న విషయమే నువ్వు మరణానికి దారి తీస్తావు. నీ ఆత్మ ఆయన దగ్గరికి చేరకుండా చేస్తాం. ఒకసారి నా ఆత్మ చేస్తాం. తాను పాపము చేయటం బట్టియే కదా అతడు మరణము నొందును. దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించినడలా తన ప్రాణమును రక్షించుకున్నాడు.
నిజమే, మనమందరము కూడా చిన్న చిన్న విషయాల్లో కోపము, అసూయో, లేకపోతే అంటరానితనం అని చెప్పు, లేకపోతే ఉన్న స్థితిని బట్టో నేను మన హృదయంలోనే ఆలోచన కలిగి ఉన్నాను. అట్లాంటి వారితో కూడా దేవుడు మాట్లాడు. పాపము జోలికి వెళ్ళదు, అదుష్టత్వము జోలికి వెళ్ళదు, నాకు అసహ్యం అనేది నువ్వు చెయ్యొద్దు, ఒక్కరినైనా నేను కనుగొందునా అని లాస్ట్లో వాక్యం మనకు తెలియకూడదు. ఆ ఒక్కడివి నీవై ఉన్నావేమో అయ్యా, అలాగే నేను బ్రతకాలని అనుకుంటున్నాను ప్రభు, ఆశ కలిగి ఉన్నాను ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితి కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చూడు. నువ్వు ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నావో దేవుడు నీతో అందుకే మాట్లాడు. నిజమే ప్రభు, నానా విధములైన రోగములు నల్లి అయ్యా నాలో ఉన్నాయి ప్రభు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఆ రోగం నయం అవ్వట్లేదు అంటే అది డబ్బు వల్ల నయమయ్యే రోగము కాదు. కొన్నిసార్లు నువ్వు చేసిన పాపం వల్లనో, లేకపోతే నీలో ఉన్న ఆ యొక్క అసూయ వల్లనో, ఆ కోపం వల్లనో, క్రోధం వల్లనో ఆ విధంగా ఒక ముళ్ళు అనేది దేవుడు పెట్టి ఎప్పుడైతే అవి తీసేసుకుంటావో ఆటోమేటిక్గా స్వస్థత అనేది దేవుడిని ఖచ్చితంగా ఇస్తాం. కొంతమంది వైద్యులకి, చాలాసార్లు వైద్యులకే తెలియదు ఏం చేయాలనేది, వాళ్ళు కూడా చేతులు వేస్తారు. కానీ అద్భుతమైన కార్యాలు దేవుడిని పట్ల చేస్తాడు. ఎప్పుడంటే ఆ పడకల మధ్య కూడా నువ్వు అయ్యా నన్ను క్షమించు అని ఒక మాట ఎప్పుడైతే అంటావో ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆ యొక్క మరణ సమయంలో కూడా దేవుడు నిన్ను లేపగలే దేవుడు అయినాడు. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయపుతో అయ్యా ఒక్కసారి ప్రభు నన్ను రక్షించిన, ఒక్కసారి నన్ను కరుణించు ప్రభు, నా జీవితం అంతా నేను నాశనం చేసుకున్నాను ప్రభు, నా భార్య నా కొరకు ప్రభు ఎన్నో సంవత్సరాలు మొరపెట్టింది, నా కొరకు నాయన నేను వినను అనుకున్నా. ఇదిగో ఇప్పుడు అయ్యా అదిగో పడకల మధ్యలో నేనున్నాను ప్రభా. అయ్యా ఇంకెన్ని రోజులు బ్రతుకుతాను నాకు తెలియదు ప్రభా. ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా లాంటి వాడిని కూడా ప్రభు నువ్వు మారుస్తావా అని ఎప్పుడైతే అట్లాంటి హృదయం కలిగి నువ్వు ఉంటావో దేవుడు నిన్ను స్వస్థపరిచేది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నాం. మరి బ్రదర్ మోజస్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్పవాడువైన యేసయ్యానికి స్తోత్రాలు. 12 పెద్దలతో అయ్యా నువ్వు ప్రతి దినము తండ్రిన ప్రభా కెరూబులతో, శరాపులతో, దూతలతో అయ్యా కొనియాడబడుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు తండ్రి ప్రభు నీ సేవకులను నిలబెట్టుకుని అయ్యా అనేక విషయాలు తండ్రి నా ప్రభు ఆత్మీయులైన వారు, భక్తిహీనులైన వారు తండ్రి, నీ విశ్వాసులైన వారు, నీ బిడ్డలైన వారు ఎలాగ జీవించాలో అయ్యా, వారు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు, పాడైపోతున్న జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు వారిని మరలా తిరిగి నీ దగ్గరికి రమ్మంటున్నావు ప్రభా. ఒకవేళ తండ్రి ప్రభు వారు మరలా నీ దగ్గరికి తిరిగి వస్తే వారి ఎడల జాలి పడతానని, వారిని బహుగా క్షమిస్తానని ప్రభా అయ్యా నీ లేఖనముల ద్వారా తండ్రి వారిని హెచ్చరిస్తూ వారిని తండ్రి ప్రభు సరిచేస్తున్నాను. నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, అనేక మార్లు తండ్రి నా ప్రభా మేము తండ్రి ప్రభు నీకు వైదొలిగి తండ్రి ప్రభు నీ దగ్గర నుంచి దూరమై అయ్యా మాకు తండ్రి ప్రభు నీ మార్గంలో నడవక తండ్రి ప్రభు అనేక మార్గంలో, లోకానుసారమైన మార్గంలో అయ్యా మేము తిరుగుతూ తండ్రి ప్రభా అయ్యా నీకు అయిష్టముగా జీవిస్తున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా తలంపులు, మా నడక, మా పడక, మా చూపు, మా తలంపులు అన్నీ ప్రభా అయ్యా మీకు అయిష్టముగా తండ్రి ప్రభు మేము జీవిస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రభు ఈ జీవితంలో అయ్యా నన్ను వెంబడించే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. అవును తండ్రి, యెహోవా దొరకు కాలమునే అయ్యా వెతకాలి ప్రభా. అయ్యా తండ్రి ప్రభు తన దొరకని కాలంలో తండ్రి ప్రభా మేము ఎంత వెతికినానో
అయ్యా తండ్రి ప్రభా మాకు అది పతనముగానే, అది నాశనముగానే తనే ఉంటుంది తండ్రి ప్రభు. కనుక ప్రభా మీరు దొరుకు కాలంలోనే తనే ప్రభు మేము వెతికినప్పుడు, నీ చెంతకు వచ్చినప్పుడు అయ్యా మా పాత రోత జీవితమును విడిచిపెట్టి, ఆ మలినమైన జీవితమును విడిచిపెట్టి తండ్రి ప్రభా అయ్యా నిన్ను వెంబడించినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు మరలా తండ్రి ప్రభా తండ్రి ప్రేమకు తండ్రి ప్రభా దగ్గరయ్యి అయ్యా మరలా తండ్రి ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు హత్తుకునే దేవుడు ప్రభా. మాకు తండ్రి ప్రభా మాకు క్షమాపణిచ్చే దేవుడు ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి ప్రభా, నీ కనికరమును చూపే దేవుడు తండ్రి, నీ జాలను చూపించే దేవుడు తండ్రి ప్రభా. ఎంత స్పష్టంగా తండ్రి ప్రభా దైవజనుల్లో నుంచి తండ్రి ప్రభా మాతో మాట్లాడే ప్రభా. అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రభా నీ ప్రియ బిడ్డలైన వారు, ఈ లైవ్ ద్వారా వింటున్న వారు, అయ్యా తర్వాత వినబోతున్న వారు అందరినీ ప్రభా నువ్వు దర్శించండి అయ్యా. వారిని మరలా తండ్రి ప్రభా వారి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి అయ్యా నిత్య జీవము కలిగిన నీ వైపు తనకి తిరిగే కృప వారందరికి అనుగ్రహించమని వాక్యం ఎత్తి బలపరిచిన దైవజనులతో మరింత అభిషేకముతో నింపిదని ప్రభు. ఇంకా లోతైన అయ్యా విశ్లేషణ కలిగిన తన ప్రభు ప్రత్యక్షత కలిగిన మాటల చేత నీ దైవజనులను నింపి అయ్యా వాడుకోమని ప్రార్థిస్తూ అయ్యా ఇంకను తన కుటుంబాన్ని బలపరచండి, దైవజనులను అభిషేకించండి, ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రభా నీ పరిచయలో వాడుకుని ప్రభా అయ్యా వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ నీవు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడా స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. అంతవరకు సన్నిధానంలో నడిపించిన దానికి అతనికి స్తోత్రాలు. ప్రార్థించిన ప్రభు అయ్యా బ్రదర్ మోజెస్ గారిని వాళ్ళ కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా పరిచయకి సహాయం సహకరిస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను, వాళ్ళని వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ పరిచయాలని ప్రభా, వాళ్ళ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభా మీరు తోడుకొని నడిపించి సహాయం దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క కృపయు, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించిన కాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము మినిస్ట్రీస్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకన్నా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక.